జమ్మూ కాశ్మీర్లో మరో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. కిష్త్వారు జిల్లాలోని చషోటి ప్రాంతంలో ఇది జరిగింది. దీని ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ప్రజలు పరుగులు పెట్టారు. ఈ విపత్తు కారణంగా భారీ నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి. కిష్త్వారు జిల్లాలోని పద్దరు ప్రాంతంలోని చషోటి గ్రామంలో ఈ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ గ్రామం ప్రసిద్ధ మచైల్ మాత యాత్రకు మొదటి స్థానంగా ఉంది. ఇక్కడి నుంచే యాత్రికులు హిమాలయ ఆలయమైన మాతా చండీదేవి ఆలయానికి వెళ్తారు. అయితే ఈ విపత్తు కారణంగా జూలై 25 నుండి సెప్టెంబర్ 5 వరకు జరగాల్సిన మచైల్ మాత యాత్రను అధికారులు సస్పెండ్ చేశారు. క్లౌడ్ బరస్ట్ ఘటనలో దాదాపు 20 మంది మరణించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఖచ్చితమైన మరణాల సంఖ్య ఇంకా ధృవీకరించలేదు. పదుల సంఖ్యలో గాయపడిన వారు ఉన్నారని, 200 నుంచి 300 మంది చిక్కుకున్నారని అంచనా. ఒక లంగర్ షెడ్ వరదలో కొట్టుకుపోయింది. వరదలు దట్టమైన నివాస ప్రాంతంలోని అనేక ఇళ్లను దెబ్బతీశాయి. దీంతో బురద, శిథిలాలతో నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. చషోటి గ్రామం ఒక దట్టమైన అడవుల మధ్య కొండ కింది భాగంలో ఉంటుంది. దీంతోపాటు యాత్ర కారణంగా జనాలు కూడా ఎక్కువగా వస్తుంటారు. దీనివల్లే తీవ్రత మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని అధికారులు సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. 2 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్థానిక పోలీసులు, ఆర్మీ, సివిల్ అడ్మినిస్ట్రేషన్ బృందాలు రెస్క్యూ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. కిష్త్వారు డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మ, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరేష్ సింగ్ సంఘటనా స్థలంలో రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవడం కోసం ప్రార్థనలు చేశారు. ఆయన సివిల్, పోలీస్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులను రెస్క్యూ మరియు రిలీఫ్ కార్యక్రమాలను బలోపేతం చేయాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కిష్త్వారు డిప్యూటీ కమిషనర్తో మాట్లాడినట్లు తెలిపారు. ఈ క్లౌడ్ బర్స్ట్ గణనీయమైన ప్రాణ నష్టానికి దారితీయవచ్చని, అడ్మినిస్ట్రేషన్ వెంటనే చర్యలు చేపట్టిందని, రెస్క్యూ టీంలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు.